హే ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి స్టోరీ టైం కదా, చక్కగా నేనైతే ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. ఓకే, మీ ద్వారా నేను కూడా ఇంకొక కథని తెలుసుకోబోతున్నాను. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, అయితే ఈరోజు తెలుసుకోబోయేటటువంటి కథ ఏంటంటే, కథ మారింది, కుందేలు గెలిచింది. ఏంటి ఈ కథ? ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలుసుకుందాం. ఓకే, కుందేలు ఎప్పటిలాగానే కుందేలు తాబేలు ఒక రహదారిలో, అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక రహదారిలో పరుగు పందాన్ని పెట్టుకున్నాయి. ఓకే, పరుగు పందెం మొదలైన తర్వాత కుందేలు చలాకీగా తన పరుగుని స్టార్ట్ చేసింది. మరి ఇక యథావిధిగా తాబేలు స్థిరంగా తన నడకని కూడా కొనసాగిస్తూ వచ్చింది. ఇక ఏంటి, తన కుందేలు ఇంకా దగ్గరలో ఉంది. ఓకేనా, ఆ గమ్యస్థానాన్ని చేరటానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ రహదారి గుండా ఒక వాహనం అనేది వస్తుందన్నమాట. వాహనం వస్తుంటే అనుకోకుండా ఆ వాహనం కింద తాబేలు పడిపోవటం వల్ల తాబేలు యొక్క కాలికి దెబ్బ తగిలి తనకి గాయం అవటం వల్ల రక్తం అనేది కారుతూ ఉంది. ఇక తను ఆ టార్గెట్ని రీచ్ అయ్యే సమయానికి ఇది జరిగింది. ఇంక ఏది ఆలస్యం చేయకుండా, ఏది ఆలోచించకుండా కుందేలు మళ్ళీ వెనక్కి తిరిగి తన యొక్క స్నేహితునికి ఏమైంది అని చెప్పేసి వచ్చి చూసింది. తను గాయపడటం, రక్తం కారటం చూసి ఇక ఏది ఆలస్యం చేయకుండా తన యొక్క స్నేహితునైన తాబేలుకి హెల్ప్ చేస్తూ రహదారి పక్కకి తీసుకువెళ్ళి తన భుజాల మీద మోసుకొని వెళ్తుంది. ఎక్కడి వరకు? అక్కడ దగ్గరే ఉన్నటువంటి కాలం వరకు కూడా తనని తీసుకువెళ్ళి ఆ గాయంని శుభ్రం చేసి, అదేవిధంగా తన గృహానికి తీసుకువెళ్ళి ఆ గాయం మానే వరకు కూడా అక్కడున్నటువంటి మూలికలతో సేవ చేసి తనకి కట్టుకట్టి ఇంటికి తీసుకువెళ్ళి ఆ గాయం మానే వరకు తాబేల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందన్నమాట. ఇలా చేసింది కుందేలు. ఇక్కడ ఆపదలో ఉన్న తాబేల్ని వదిలేసి తన గెలుపు కోసం ప్రయత్నించకుండా తిరిగి వచ్చి ఆపదలో ఉన్నటువంటి తాబేలుకి కుందేలు సాయం చేసిందనమాట. చూసారా పెద్దలు, పిల్లలు, ఎంత చక్కటి బోధ మనకి కదా కుందేలు నేర్పించింది. చక్కగా నేర్పించింది. ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి, వారిని వదిలేసి వెళ్ళకూడదు. సో అలా ఆ రోజైతే కుందేలు పరుగు పందెంలో గెలవలేకపోయింది. కానీ అక్కడ అడవిలో ఉన్నటువంటి మిగతా జంతువులు అన్నిటి యొక్క హృదయాలని తను గెలుచుకుంది ఆ రోజు. సో అది తనకు ఆ రోజు గెలుపు అనమాట. చాలా సంతోషపడింది. తన స్నేహితునికి సహాయం చేసి తన్ని కాపాడినందుకు తనకి చాలా సంతోషం వేసింది అనమాట కుందేలుకి. అది ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది. అంటే మరి ఇందులో నీతి ఏమిటి? ఎప్పుడైనా
ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. అలా వదిలివేయకూడదు అనేది ఈ కథ మనకి బోధిస్తోంది. ఓకే. మరి చక్కగా పెద్దలైతే కనుక ఈ కథని మీ యొక్క పిల్లలతో పంచుకోండి. అదేవిధంగా పిల్లలైతే కనుక మీ తోటి స్నేహితులతో ఈ కథని చక్కగా పంచుకోండి. హ్యాపీగా ఉంటుంది. అందరూ సంతోషపడతారు ఈ కథ విని. మీ ద్వారా ఇంకొకరికి ఈ కథ అనేది తెలుస్తోంది. వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్, ఎరుక అనేది ఏర్పడుతుంది కదా. తోటి వారు బాధలో ఉన్నప్పుడు సహాయం చేసే గుణం అనేది అలవర్చుకోవటం జరుగుతుంది. మరి ఈరోజు నుంచి మనం కూడా అలవర్చుకుందామా? ఓకే. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.